ఉండాలి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హాస్టల్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా. కొన్ని ఏం లేవండి, దాంట్లో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న యువకులు ఉంటారు కానీ హాస్టల్సే డైరెక్ట్గా కార్యకలాపాలు చేయవు. అట్లాంటి అదే వచ్చినాను. ఇప్పుడు మీరు అన్నారు 40 మంది నా దగ్గరికి వచ్చినప్పుడు దాంట్లో ఎవడొచ్చి తప్పు చేసినోడు ఉంటాడు, వాడిని నేను గుర్తించాలంటే కష్టం కదా. నా దగ్గరికి వస్తాడు, ఒక ఫోటో దిగుతాడు, వాడు నీ మనిషి అని మీరే ఏం లేదు. అట్లా హాస్టల్స్ కూడా అయితే హాస్టల్ వాళ్ళకి కంటిన్యూస్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వెంటనే ఆ ఓనర్స్ ఏవైతే ఉన్నారో బిల్డింగ్ ఓనర్స్ వాళ్ళు కూడా కంటిన్యూస్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అత్యధిక కార్పొరేటర్లు బీజేపీ వాళ్ళు ఉన్న కాన్స్టిట్యున్సీలో మొన్న జరిగినటువంటి 2023-24 ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోవడం జరిగింది. దానికంతా మీ అందరు కార్పొరేటర్ల ఫెయిల్యూర్ కదా. ఒప్పుకోవాలి, ఓటమికి ఎట్లయినా ఒప్పుకోవాలి. మా ఫెయిలియర్ అయినా ఒప్పుకుంటాను. నేనైతే నా ఫెయిలియర్ అని ఒప్పుకుంటాను. నాకు 800 ఓట్లు తక్కువ వచ్చినాయి. బీఆర్ఎస్ కన్నా నాకు 800 ఓట్లు తక్కువ వచ్చినాయి. కాంగ్రెస్ 3rd పొజిషన్లో వచ్చింది. తప్పకుండా 800 ఓట్ల బాధ్యత నాదే కదా. నా వల్లనే తక్కువ వచ్చిందని తప్పకుండా ఒప్పుకుంటాను. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన నిర్ణయం మేము కరెక్ట్ ఎక్కడో దగ్గర కరెక్ట్ ప్రచారంలో వెనుకబడినామో, ఇంకో దగ్గర వెనుకబడినామో, ఇంకో విషయంలో వెనుకబడ్డాము. తప్పకుండా 800 ఓట్లు వెనుకబడ్డాము. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, 1000 ఓట్లు వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి పడ్డ 800 ఓట్లు. అంటే లాస్ట్లో డబ్బులు ఇచ్చి వేయించుకునే 1000 ఓట్లలో వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి వేయించుకునే కూడా దాంట్లో 200 ఓట్లు మైనస్ అయినాయి. 800 ఓట్లే వాళ్ళు వేయించుకోగలిగారు. మాకన్నా 800 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంతేగాని నైతికంగా నేను అనుకుంటా లోపల మేమే గెలిచినాం అనుకుంటా. ఎందుకంటే రైట్. అదేవిధంగా మళ్ళీ రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రేమేశ్వర్ రెడ్డి గారు కార్పొరేటర్గా పోటీ చేయడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నారా? సముద్రంలో మధ్యలో ఉన్నాము, ముందుకే ఎదుగుతాం కానీ వెనకాలకైతే రాము. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు తప్పదు, అన్నీ కూడా భరించుకుంటాం. మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అయితే తప్పకుండా సిద్ధంగా ఉంటాం. మీ పైన ఎన్నో కేసులు ఉన్నాయి. మీ పైన ఒక నేరస్తుడు అనే నేర చరిత్ర ముద్ర కూడా ఉన్నది జరిగింది. అలాంటి కేసులు, ఇలాంటి నేర చరిత్ర ఉన్న ప్రేమేశ్వర్ రెడ్డిని మళ్ళీ గడ్డన్నారం డివిజన్ ప్రజలు ఆదరిస్తారా? నేను చెప్పుకుంటున్నా, మీరు చెప్పుకుంటున్నా, నేను నేరస్తుని కాదు. ఎవరైతే అభియోగం నేర్పినో వాళ్ళు చెప్తే నేరస్తుని కాదు. కోర్టు రుజువు చేస్తే నేరస్తుడు. అంతేగాని ట్రయల్స్లో ఉన్నప్పుడు నేను మాట్లాడడం భావ్యం కాదు, మీరు మాట్లాడడం కాదు. ప్రజలకి తెలుసు నా వ్యక్తిత్వం ఏంటి, నేనేంటి అనేది దగ్గర నుంచి ప్రజలు చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు నన్ను. నేను పొద్దున్న లేస్తే అమ్మ, అప్ప, అయ్యా, అక్క అనుకుంటా ప్రతి వీధిలో నేను తిరుగుకుంటా మాట్లాడుతున్నా. కాబట్టి వ్యక్తిగతంగా నా గురించి తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా తెలుసు నేనేంటో. దాంట్లో నేను తప్పు లేదని నేనే చెప్పుకుంటే కూడా భావ్యం కాదు. అదేదన్నా కోర్టులో తెలుస్తారు కదా, తెలిసే వరకు వెయిట్ చేద్దాం దాన్ని. కానీ అప్పటి వరకు మీరు కూడా అనకండి నేరస్తుడని. బయట ఉన్న ప్రచారాన్ని మేము అంటున్నాం తప్ప మీ పైన ఎందుకు ముద్ర వేయాలనుకుంటే చెప్పండి. కోర్టులో ఉన్నదాన్ని మీరు కూడా అడగడం భావ్యం కాదు. కోర్టులో ఉంది కదా, ఎంతవరకు వచ్చిందంటే నేను కూడా జవాబు చెప్పేవాడిని. కానీ మీరు డైరెక్ట్గా నేరస్తులని కేసు అక్కడ ఎక్కడ నేను కనపడను, ఎక్కడ నేను లేను. పోలీస్ స్టేషన్లోకి వచ్చి నువ్వు టీఆర్ఎస్లోకి వస్తావా, A11 కాస్త A1 అవుతుంది, A1 కాస్త బెయిలబుల్ అవుతుంది టీఆర్ఎస్లోకి వస్తే. ఇన్ని జరిగినాయి.